బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న తొలి రోజు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కీలక ప్రశ్నలు సంధించారు. నేడు రెండో రోజు విచారణ జరగబోతోంది. అతని వెనుకున్న పెద్ద తలకాయల గుట్టు విప్పేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. బాలకృష్ణ 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బాలకృష్ణకు సహకరించిన అధికారులను సైతం అధికారులు ప్రశ్నించబోతున్నారు. బాలకృష్ణ ద్వారా అక్రమ లేఅవుట్లను అనుమతులు పొందిన బిల్డర్స్ ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసిన ఏసీబీ ఆ దిశగా దర్యాప్తు జరుపుతోంది. శివబాలకృష్ణ 4 బ్యాంక్ లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ స్థలాలకు సంబంధించిన పర్మిషన్స్ వాటిపై ఆరా తీసింది. శివబాలకృష్ణ పెట్టుబడులకు సంబంధించి 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలను కూడా గుట్టులాగుతున్నారు. ఇక శివబాలకృష్ణ బినామీలు సత్య, మూర్తితో లింకులపై విచారణ చేస్తున్నారు. శివబాలకృష్ణ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. సర్తాజ్ నిన్న దాదాపు 7 గంటల పాటు కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశాలనే ప్రస్తావించారు. ఎందుకంటే ఈ కేసులో చాలా పెద్ద తరకాలు ఉన్నాయని కూడా అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఈ హెచ్ఎండి లేఅవుట్లలో కానీ అప్పుడు ప్లానింగ్ అధికారిగా ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చారు. దాంతోపాటు ఈ వెంచర్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెంచర్స్ సంబంధించినటువంటి అనుమతులు భారీ స్థాయిలో ఇచ్చారనేది కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంగా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులకు దొరికాయి. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా పెద్ద తలకాయలు ఉన్నాయనేది కూడా మొదటి నుంచి అనుమానం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కానీ, మెదక్, హైదరాబాద్ ఏదైతే శివారు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో అవి కానీ, మెదక్ లాంటి ప్రాంతాల్లో కానీ, శంషాబాద్ కానీ, ఇట్లా గోపన్పల్లి కానీ ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కూడా వెంచర్స్ వెళ్తాయి. శంషాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున కూడా వెంచర్స్ వెళ్తే వాటికి అక్రమంగా కూడా అనుమతులు ఇచ్చారంటూ కూడా ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటికే దొరికాయి. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో నిన్న ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ కూడా ఏదైతే కీలకమైనటువంటి 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతున్నా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ పైన ఇవాళ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఇప్పటికే అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ సంబంధాలపై ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు పెట్టుబడులు పెట్టినా, ఇంత భారీస్థాయిలో వీరికి అక్రమంగా ఎందుకు పర్మిషన్ ఇచ్చారన్న దానిపై కూడా ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. దాంతో మరొక కీలకమైన అంశం ఎందుకంటే ఇప్పటికే భూ కుంభకోణంలో భారీ ఎత్తున శివబాలకృష్ణ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ, అలాగే చైర్మన్ గా సోమేష్ కుమార్ ఉన్నప్పుడు కానీ భారీ ఎత్తున కూడా భూములు కొనుగోలు చేశారు. అప్పుడు కూడా పరిమితులు ఇచ్చారంటూ కూడా ఈయన పైన ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇట్లా పై అధికారులు ఇంకా ఎవరెవరు ఈయన వెనకాల నడిపించారన్న దానిపై కూడా ఇప్పటికే కూపీలాగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు హెచ్ఎండిఏలో కానీ, రెరా సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ, టౌన్ ప్లానింగ్లో ఉన్నప్పుడు కానీ ఈ పూర్తి స్థాయిలో ఈయన ఒక్కడికే ఏకఛత్రాధిపత్యంతో ఈయనే జీవోలు ఇవ్వడం కానీ, ఈయనే పర్మిషన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ అంశాలపైన కోట్లాది రూపాయలు కూడా ఆర్జించాడు. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఈయన ఆస్తులు కూడబెట్టుకున్నాడంటూ కూడా ఈయనపైన అభియోగాలు ఉన్నాయి. కాబట్టి శివబాలకృష్ణ మరి కాసేపట్లో చర్చలు కూడా జైలు నుంచి కూడా ఇప్పుడు ఇక్కడికి తీసుకురాబోతున్నారు. నిన్న దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. కాబట్టి దానికి కొనసాగింపుగా ఇప్పటికే ఇటు పుప్పాలగూడలో ఉన్నటువంటి 447 సర్వే నెంబర్ ఉన్నటువంటి అక్కడ ఆ భూమి గురించి సంబంధించింది కానీ, అలాగే ఒక పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ దాదాపు 30 అంతస్తుల పైన సంబంధించినటువంటి దానికి కూడా పర్మిషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఇవాళ విచారించబోతున్నారు. కోట్లాది రూపాయలు దాంతో ఆర్జించాడనేసి కూడా అధికారులకి విత్ ఎవిడెన్స్ వచ్చాయి. కాబట్టి ఎందుకంటే ఫిర్యాదుదారుడు చాలా స్పష్టంగా ఏ సమయంలో ఎంత డబ్బులు ఇచ్చారనే దానిపై కూడా ఇక్కడ ఏసీబీ అధికారులకి ఆయన చెప్పిన నేపథ్యంలో అన్ని కోణాలు కూడా ఇవాళ విచారిస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈయన దాదాపు 3 నెలలు 2018 నుంచి 2022 వరకు ఈయన మూవ్ చేసినటువంటి ఫైల్స్ ఏవైతున్నాయో హెచ్ఎండిఏ నుంచి కూడా ఎప్పటికే కొన్ని తెప్పించుకున్నారో ఆ సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా ఆయన ముందు పెట్టి ఆ క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ కేసును అంత ఆషామాషిగా అయితే వదిలే ప్రసక్తి లేదనేసి కూడా ఏసీపీ అధికారులు చెప్తున్నారు. చాలా పెద్ద భారీ కుంభకోణమే ఇక్కడ జరుగుతుంది. ఒక ప్రభుత్వ అధికారి ఏదైతే ప్రభుత్వ
ఉద్యోగం పనిచేస్తూ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పెద్ద ఎత్తున కూడా సంపాదించడము, పైగా తన అనుంగు శిష్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సంబంధించిన సభ్యులు కానీ మిగతా సంబంధించిన బినామీలు కానీ వారితో కూడా ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి భారీ స్థాయిలో కూడా లాభం పొందడం అనేది కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు దొరికినటువంటి నేపథ్యం. సో ఇవాళ మరి కాసేపట్లో ఇదే ఆఫీస్కి రాబోతున్నారు కాబట్టి ఇవాళ కూడా పెద్ద తలకాయల మీద ఉన్నటువంటి సంబంధాలు, అలాగే ఈయనకి ఈ ఆస్తులు ఎంతవరకు వచ్చినాయి, బినామీల పేరు మీద ఇంకా లేఖలు ఓపెన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఏ సమయంలో డబ్బులు ఇచ్చారనేది కూడా ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాటిపైన కూడా ఇవాళ ప్రశ్నించే అవకాశం ఉంది. దానితో పాటు మరొక కీలకమైన అంశము హెచ్ఎండిఏలు ఉన్నప్పుడు చాలా వరకు కూడా చాలా బడా కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఉన్నాయి, దాదాపు ఐదు కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా వెంచర్స్ కానీ లేఅవుట్ కానీ ఇవన్నీ ప్లాట్స్ కానీ అమ్ముతూ ఉంటారు. వారికి అడిగిందే తడవుగా వెంటనే వాళ్ళకి టైటిల్ రిజిస్ట్రేషన్తో పాటు టైటిల్ పర్మిషన్స్తో పాటు అన్ని రకాలైనటువంటి పరిమితులు ఇచ్చేసి కోట్లాది రూపాయలు ఆర్జించాడనేసి కూడా అధికారులకి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో వారిని కూడా ఇవాళ పిలిపించే అవకాశం మనకు తెలిసింది. వారికి లేకపోతే ఇవాళ పిలిపించకపోతే నోటీసులు పంపించి వారిని రేపటికి విచారణకైతే పిలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దాంతోపాటు ఈ జీవో 111 ఉన్నప్పుడు ఇటువైపు గోపర్పల్లి, శంకర్పల్లి కానీ, ఇటువైపు మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ, అలాగే ఇటు కాళీమందిర్, అలాగే మణికొండ లాంటి పరిసర నార్సింగ్ లాంటి కోకాపేట లాంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా భూములకి రేట్లకి రెక్కలు వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా భారీ స్థాయిలో తనకు ఉన్నటువంటి వారికి అందరికీ కూడా నాయకులకు కానీ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి కానీ వీళ్ళకందరికీ కూడా అపారమైనటువంటి పరిమితులు ఇవ్వడంతో ఇల్లీగల్గా పర్మిషన్స్ ఇచ్చారనేసి కూడా తేటతెల్లమైంది. ఆ ఆస్తుల విలువే వేల కోట్ల రూపాయల దాకా ఉంటాయి ఈయన ఇచ్చినటువంటి పర్మిషన్స్ వల్ల. సో ఈ నేపథ్యంలో వాటిని కూడా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలిసింది. అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఎక్కువగా ఇక్కడ కట్టుకున్నారు, విల్లాలు ఎక్కువగా కట్టుకున్నారు కాబట్టి వారికి ఏ విధంగా కొన్ని పరిమితులు ఇచ్చారు, కొన్ని నియమ నిబంధనలు ఎక్కడిగా 111 జీవో ఉన్నప్పుడు కొన్ని చాలా వరకు నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా సడలించి ప్రత్యేకంగా వారికి ఎందుకు ఈయన పర్మిషన్స్ ఇచ్చారనే దానిపై కూడా వాళ్ళ క్వశ్చన్ చేయబోతున్నారు. సో టీగా లాగితే డొంక కదలుతున్నట్టుగా భారీ స్థాయిలో కూడా ఈ యొక్క కుంభకోణం ఉంటుంది. ఇప్పటికే కేవలం సర్చింగ్లోనే రైట్స్లోనే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తులు గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు యొక్క విచారణ దాని వల్ల ఈ బినామీలను కూడా ప్రశ్నిస్తే ఈ లాకర్లు కానీ మరికొన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా తెరిచి వాటిని కానీ ఆ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేస్తే మాత్రం కంపల్సరీ 100 కోట్ల రూపాయల వరకు కూడా తన ఆస్తుపాస్తులు అనేది బయటపడదు. అతిపెద్ద తిమిలింగా కూడా ఇది ఉండబోతుంది, పెద్ద స్కామ్గా కూడా ఉండబోతుంది అనేసి కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో దానితో పాటు ఈయన 3 డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఎవరైతే అధికారులు ఈయనకి సహకరించారో, ఎందుకంటే ఒక్కడే ఇన్ని పనులు చేయలేడు కాబట్టి ఆ అధికారుల యొక్క సంబంధాలపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. నిన్న ఏసీపీ జాయింట్ డైరెక్టర్ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నల వర్షం కురిపించిన దాదాపు నిన్ననే 50 సంబంధించినటువంటి దస్తావేజుల పైన సంబంధించిన ప్రాపర్టీస్ పైన కూడా నిన్న క్వశ్చన్స్ చేశారు. ఇవాళ కూడా కొన్ని ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా తన తమ్ముడి పేరు ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి తన తమ్ముడికి సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్స్, బ్యాంక్ అకౌంట్స్తో పాటు ఆయనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ తన తమ్ముడి భార్య పైన కూడా భారీ స్థాయిలో ఉన్నట్టుగా గుర్తించారు కాబట్టి వారి బ్యాంక్ లాకర్స్ కూడా తెరవాల్సి ఉంది కాబట్టి అవి తెరిచిన తర్వాత మరి కొత్త కోణాలు కూడా బయట పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు బినామీల్ని కేవలం ఇప్పుడు 3-4 మాత్రమే కనిపెట్టారు, మిగతా వారిని కూడా కనిపెట్టాల్సి ఉంది కాబట్టి ఇప్పటికే ఏసీపీ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకందరికీ నోటీసులు ఇచ్చారు. వారు కూడా విచారణకు పిలిపించి 1-to-1 ఇద్దరిని 1-to-1 కూర్చొని పెట్టి ఈ క్వశ్చన్స్ అనేది ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇవాళ మరి కాసేపట్లో చంచల్గూడ నుంచి బయలుదేరి దాదాపు ఒక అరగంట లోపల ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా.